దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోషే గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మోషే దేవునితో గడపటానికి చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆ తర్వాత దానికంటే ముందుగా మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించాలనే వాంఛ ఆ సందర్భంలో వాంఛ అనొచ్చు. ఎందుకంటే ఆ తీవ్రత అలాంటిది. తన ప్రజలను ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించాలి అనే వాంఛ ఎక్కువ ఉండేది. అందుకనే ఒక సందర్భంలో ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయులు కొట్టుకుంటా ఉన్నప్పుడు ఐగుప్తిని లాగి ఒకడు కొట్టినప్పుడు సమాధి చేయకుండానే భూమిలోకి గుచ్చుకుపోయాడు ఆయన. మరొకసారి ఐగుప్తీయులు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నప్పుడు, నేను మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారా అని అంటే, అప్పుడు ఐగుప్తీయుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనే, మా మీద నేను ఎవరు అధికారినిగా పెట్టింది అనేటటువంటి మాట ఇశ్రాయేలీలో ఒకడు మాట్లాడినప్పుడు, ఇశ్రాయేలీలను ఐగుప్తి చెర నుంచి విడిపించాలి అని మోషేకి ఉన్న వాంఛ వారు అర్థం చేసుకోలేదు, కానీ వారు వేరే కోణంలో అర్థం చేసుకున్నారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోణంలో కనపడతాడు. మళ్ళా చెప్తా ఉన్నా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోణంలో కనపడతా ఉంటారు. కొంతమందికి మీ పట్ల చాలా మంచోడు అనిపిస్తుంది, మరి కొంతమందికి ఈయన మూర్ఖుడు అనిపిస్తుంది, మరి కొంతమందికి ఈయన సోమారుడు అనిపిస్తుంది, మరి కొంతమందికి ఇంకొక కోణంలో కనిపిస్తూ ఉంటారు. మనల్ని చూసినప్పుడు అందరూ మంచోళ్ళు అనరు, అందరూ చెడ్డోళ్ళు అనరు. ఎవరి క్యాలిక్యులేషన్లు వారివి. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో మన గురించి డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి మన గురించి ఒక కోణంలోనే తెలుసు, అన్ని కోణాలు తెలియదు కదా. సో ఆ సందర్భంలో ఆ విషయం ఆయనకి తెలిసింది కాబట్టి మనమంతా అదే అనుకుంటాడు జీవితం. ఇంకొక కోణంలో ఇంకొక సందర్భంలో ఎవరన్నా చూస్తే మన జీవితం అంతా ఇదే అనుకుంటారు. మరొక సందర్భంలో ఇంకొకరిని చూస్తే ఇలాగే బ్రతుకు అనుకుంటారు. అయినా ఏమొద్దు, వదిలేసేయండి, కూర్చోండి, వాక్యం వినండి. విజయ్, ఐఎమ్ సారీ, వినాల. సో కనుక ఎవరు ఏ రీతిగా మన గురించి మాట్లాడుకుంటున్నారు అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన వాంఛ ఏంటి, మనం ఎవరితో ఎక్కువ సమయం ఇస్తున్నాము అనేటటువంటిది, ఈ రెండు ఆలోచనలు మాత్రమే మోషే కలిగి ఉన్నాడేమో అనిపిస్తుంది. నా మట్టుకు నేను నా కోణంలో మోషేని చూసినప్పుడు, వేరే వాళ్ళ కోణంలో ఇంకా వేరే ఉంటాయి, నా మట్టుకు నేనుగా మోషేని చూసినప్పుడు తన సొంత జనాంగాన్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాలి అనేది ఒకటి, అది వాంఛ. రెండవది దేవునితో ఎక్కువ సమయం గడపాలి అనేటటువంటిది. ఎందుకు అనిపించిందంటే, 120 సంవత్సరాలు మోషేకు వచ్చినప్పుడు 40 రాత్రులు పగలు దేవునితో గడిపాడు అంటే మామూలు విషయంగా ఎవరితో కనెక్షన్ లేకుండా
ఎవరితో కనెక్షన్ లేకుండా. ఆ రోజుల్లో ఫోన్ కనుక ఉంటే ఫోన్ కూడా కింద వదిలేసి వెళ్ళేవాడేమో, ఫోన్ ముఖం చూసేవాడు కాదేమో. 40 రాత్రులు 40 పగలు. ఈ మాట విన్నప్పుడు ఏడ్చాను నేను. కారణం ఏంటంటే, ఒక అర్ధ గంట ప్రభుతో గడిపితే చాలు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గడపలేము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవ్వరి తట్టు కూడా తలంపు పోనీయకుండా ఒక అర్ధ గంట ప్రభుతో గడపాలి అని కొన్నిసార్లు గడుపుతాం, కానీ కొన్నిసార్లు గడపలేనటువంటి పరిస్థితి. కానీ 40 దినాలు రాత్రులు పగలు ప్రభుతో గడిపాడు అంటే, మోషే దేవునితో గడిపేటటువంటి విషయానికి వస్తే, మోషే దేవునితో గడపటం చాలా ఇష్టపడతాడు అని చెప్పటంలో సందేహమే లేదు. సో అలాగున దేవునితో 120 సంవత్సరాల వయసు, ఏ వయసు అది? 120 సంవత్సరాల వయసులో దేవునితో 40 దినాలు గడిపాడంటే, ఆ 40 దినాలు గడిపిన తర్వాత ఏమవుతుంది దేవునితో గడిపితే ఏమవుతుంది అనంటే, అక్కడే ఇంకొక సమాధానం వస్తుంది. 120 సంవత్సరాలు దేవునితో గడిపిన తర్వాత కింద వీళ్ళు ఇశ్రాయేలీలు దూడను చేసుకున్నారు. బంగారం అంతా పోగేసి ఇశ్రాయేలీలు దూడను చేసుకొని, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది ఈ దేవుడే అని వాళ్ళు ఆరాధన చేయటం. దే స్టార్టెడ్ టు వర్షిప్ ఫర్ ఐడల్. దే స్టార్టెడ్ ఐడల్ వర్షిప్. విగ్రహాన్ని చేసుకొని దాన్ని, ఇదిగో ఇదే ఈ దూడనే మమ్మల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించింది అని. అప్పుడు మోషే దేవుని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఏమని? అయ్యా, ఇదిగో నువ్వు ఐగుప్తు నుంచి విడిపించి, ఎక్కడి నుంచి విడిపించి? ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. అక్కడి నుంచి విడిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి? సీనాయి పర్వతం, అదే ఇంకోటి దేవుని పర్వతం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలులందరిని దేవుడు హతమార్చాడు. కారణం, వారు దేవుడిని వదిలిపెట్టి ఉన్నందుకు. ఇంకా విడిపించటం ఎందుకు, హతమార్చటం ఎందుకు అని మిమ్మల్ని గురించి వేరేగా అనుకుంటారు. ప్రభువా కొంచెం క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? కొండ మీద ఉండి. ఈయన ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? కొండ కింద జరుగుతుంది. ఈయన ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు? కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న విషయం, ఈయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? కొండ మీద 40 దినాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40 దినాల్లో ఇది కూడా, దీని గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమైంది అనంటే, దేవునితో సమయాన్ని గడపటం వల్ల దేవుడు దర్శనం ఇచ్చాడు మోషేకి. ఏం జరుగుతుంది అనేది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దర్శనం ఇచ్చాడు. వండర్ అనిపించింది ఆ చదువుకుంటా ఉంటే. దేవునితో ఎక్కువ సమయం గడిపితే మనం పర్టికులర్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరంలా, దేవుడు క్లారిటీగా చూపిస్తూ ఉంటాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. హీ విల్ గివ్ అ విజన్. దర్శనం అని అంటే, మదర్ తెరీసా ఉంది. ఒక సంవత్సరం పాటు అడుక్కుంటా స్నానం చేయకుండా ఉన్నాడు అనుకో. ఆయన పక్కకి వెళ్ళి నిలబడగలుగుతాం మనం? ముఖం అంత వికారంగా ఉంటుంది, జిడ్డు ముఖంగా అయిపోతుంది. ఆ ముఖం కూడా క్లారిటీగా చూడలేము. కొంతమందికి అయితే వామిటింగ్ వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్. అది కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ముఖం మీద అయ్యయ్యి పెరిగిపోయి ఉంటాయి. కానీ మదర్ తెరీసా చూస్తే ఏం చేస్తుంది? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కౌగిలించుకొని తీసుకెళ్ళి
ఆయన శుభ్రపరిచి వేరే దుస్తులు ధరించి మంచిగా కూర్చోబెడుతుంది. మనం తర్వాత వెళ్తే ఈయన ఎవరో సార్ బాగున్నారా అని అంటాం, కానీ ఈయన ఆయనని మనకు తెలియదు. దర్శనం దేవుని యొద్ద నుంచి పొందుకున్నప్పుడు విలియం కేరీ దర్శనాన్ని పొందుకున్నాడు. చెప్పులు కుట్టుకునే ఆయన. ఎవరైనా? చెప్పులు కుట్టుకునే ఆయన భారతదేశం వచ్చాడు. తెచ్చి పోరా అనంది. ఆ తర్వాత 4 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 4 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. నేర్చుకోవటం వేరను తర్జుమా చేయటం వేరు. నేర్చుకోవటం అంటే అనర్గళంగా మాట్లాడటం, తర్జుమా చేయటం అంటే వేరే పుస్తకాలు చూసి. ఇప్పుడు మనం అందరం బుక్స్ చదువుతున్నాము, బైబిల్ చదువుతున్నామంటే, ఎవరైనా కానీ భారతదేశంలో బుక్స్ చదువుతున్నారంటే అది విలియం కేరీ సలవే. అంతకుముందు పుస్తకాల్లో చదువుకున్నట్లుగా భర్త చనిపోతే భార్యకి ఎంత వయసు ఉన్నా భార్యను కూడా దానిలో పాతి పెట్టేసేవాళ్ళు, అవసరమైతే కాల్ చేసేవాళ్ళు. సతీ సహగమనం అని పిలుస్తూ ఉంటారు. భర్త చనిపోతే భార్య కూడా తగలబెట్టేసేయాలి, ఇంకా భార్య బతకటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని రూపుమాపటం, దానిలో నాగరికతను పెంపొందింపజేయటం ప్రక్రియలో విలియం కేరీ ఒకడు. తర్వాత ఇంకా 2-3 సందర్భాల్లో విలియం కేరీ, ఇప్పుడు వచ్చిన ప్రింటింగ్ ప్రెస్ కానీ, పెన్ను పట్టుకునే విధానం కానీ, దీనంతటి కారణం విలియం కేరీ. దర్శనము ఉన్నప్పుడు ప్రారంభంలో ఎందుకు పనికిరాడు అనుకుంటూ ఉంటారు. ప్రారంభంలో మనకే అనిపిస్తూ ఉంటుంది, అరే నేనెంత మాత్రం కూడా అనిపిస్తుంది. మన యొక్క సామర్థ్యత మనకే ఎట్లాగా అనిపిస్తుంది అంటే, నా వల్ల అంత వదలే, ఏదో చిన్నవాడిని, లేకపోతే ఏదో అనిపిస్తూ ఉంటుంది. వన్స్ దేవునితో గడపటం ఇష్టపడితే, దర్శనాన్ని పొందుకుంటాం. దేవునితో ఇష్టపడితే దేవుడు నడిపిస్తాడు. ఎట్లాగో నడిపిస్తాడంటే, మన స్థితికి, మన స్థాయికి, మనం ఊహించినటువంటి స్థితిలో ఆయన నడిపిస్తూ ఆయన నామాన్ని కనపరుచుకుంటూ ఉంటాడు. చాలా దేవునితో గడపటం అనేది చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. మా ఫ్రెండ్ కూతురు ఒక ఆమె ఈ పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు అయింది చనిపోయి. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసిన ఫ్రెండ్ కూతురు బైబిల్ చక్కగా చదువుతూ ఉంటుంది. ఆమె చనిపోయే ముందు రోజు కూడా చక్కగా బైబిల్ చదివి చనిపోయింది. ఒక ఆమె వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి ఆమె రోజు బైబిల్ చదివేటట్లుగా చదివేసేసి వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంది. అమ్మా, ఈరోజు నా పనులన్నీ చేసుకున్నాను. నేను అనుకున్నట్లుగా 32 అధ్యాయాలు చదివాను. ఎన్ని అధ్యాయాలు? 32 అధ్యాయాలు చదివాను. అంటే ఆమె టార్గెట్ ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చదవాలని. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళ ఆశ దేవునితో గడపాలని. బైబిల్ చదివేశాను. అంటే కొంతమందికి చివరి దశలో జీవితం ముగింపు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆశలు వేరుగా ఉంటాయి. ఇదిగో నేను ఇది చేసి చనిపోవాలా, లేకపోతే నేను ఇది నా జీవితం ఆఖరిలో ఇది చేయాలా, ఇది చేసి ఉండాలా. కొంతమందికి అట్లా కాదు, నేను దేవునితో గడుపుతూ చనిపోవాలా. 30 అధ్యాయాలు ఆ రోజు చదివి 11 గంటలకి ఫోన్ చేసింది, 3 గంటలకి చనిపోయింది. అంటే
దేవునితో గడపాలి అనేటటువంటి వాంఛ 6 లక్షల కాలిబలాన్ని, ఇందాక ఎన్ని లక్షలు అని చెప్పుకున్నాం? సుమారు 50 లక్షల మందిని నడిపించాడు. దేవునితో సమయాన్ని గడిపినప్పుడు 50 లక్షల మందిని నడిపించాడు. నీవు నేను కూడా దేవునితో సమయాన్ని గడపగలిగితే లక్షల మందికి మనము కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. దేవునితో గడపటం. కొంతమందికి బంగారంతో గడపాలని ఉంటుంది, కొంతమందికి డబ్బుతో గడపాలని ఉంటుంది, కొంతమంది సృష్టితో గడపాలని ఉంటుంది. దేవునితో గడపాలి అనుకునే వారి జీవితం 40 దినాలు ఆయన గడిపి వచ్చిన తర్వాత ముఖం ఎట్లాగుందంట? ప్రకాశిస్తూ ఉంది. చూడలేకపోతా ఉన్నారు. అక్కడ కింద ఇశ్రాయేలు కొంతమంది పలికారు కదా, అయ్యా నీ ముఖం మీద ఏదైనా గుడ్డేసుకుని, అయినా ఏం వేసుకోవాలంట? ఏదన్నా క్లాత్ ఒకటి కప్పుకో. కారణం ఏంటంటే నీ ముఖాన్ని చూడలేకపోతా ఉన్నాం. సూర్యుడైనా కొంచెం చూడగలుగుతున్నామేమో కానీ నీ ముఖాన్ని చూడలేకపోతా ఉన్నాం. దేవునితో గడపటం. మోషే మొట్టమొదటికి ఆయనకున్నటువంటిది వాంఛ ఏంటంటే, నా ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాలి. రెండవది, దేవునితో సమయం గడపాలి. దేవుని ప్రజలను విడిపించాలి అనుకున్నప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఈ ఇశ్రాయేలీయుడు ఒక మాట అన్నాడని చెప్పాం కదా, మొన్న ఐగుప్తి వాడిని చంపినట్టుగా నన్ను కూడా చంపాలనే, ఎవడిచ్చాడు నీకు అధికారం అని రివర్స్ అయ్యారు కదా. ఓకే, ఈ వార్త ఏ వార్త? నేను ఐగుప్తీయుడిని చంపినటువంటి వార్త ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుంది? ఐగుప్తి రాజు దగ్గరికి వెళ్తుంది. ఈ ఐగుప్తి రాజు దగ్గరికి వెళ్తే నేను చనిపోవటం ఖాయం. సో ఇప్పుడే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఈ ఇత్రో ఉన్నాడు, ఆయన మామ. ఏం పేరు? ఇత్రో. ఆయన గొర్రెలు కాస్తా ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడు? గొర్రెలు కాస్తా ఉండేవాడు. ఈయన వాంఛ ఏంటి? తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాలి. ఆ టార్గెట్. నేను ఈ పని చేయాలి, ఆ టార్గెట్. సో ఆ వాంఛ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. నేను చేయగలను అనుకున్నాడు, చేయలేక సతికిలు పడ్డాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం నీకు నాకు ఉండాలి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, నీ సామర్థ్యతకు తగిన పని కావచ్చు, నీ సామర్థ్యతకు మించిన పని కావచ్చు. కానీ ఆ పట్టుదల, నేను చెయ్యాలి అన్నటువంటి సంకల్పం దృఢంగా ఉండాలి. మోషేకు ఉంది, ఆ ప్రయత్నంగా చేశాడు. దేవునితో సమయం గడుపుతూ ఉండేవాడు కనుక దేవుడే తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి. దేవునితో గడుపుతూ ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పం లేకపోతే ఒక గురి మనం కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. మోషే ఒక సంకల్పం ఉంది, ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన సంకల్పం ఉంది, దేవునితో సమయాన్ని గడిపేటటువంటి అలవాటు కూడా ఉంది. ప్రారంభం నుంచి తన తల్లి పెంచినటువంటి విధానం మోషే. ఇంకా దేవునితో గడపటానికి మోషే దేవునితో గడిపాడని ఎలాగూ చెప్పగలం
అనంటే మరొక మాట హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది కదా. ఈ హెబ్రీ పత్రికలో మోషే గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ ఐగుప్తి సుఖభోగాలు, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము అని ఎంచుకుంటున్నాను అని అంటాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించటం మేలు అనుకున్నాడు. అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటి? పేరు కంటే, డబ్బు కంటే, ఐగుప్తి వారసుని అనిపించుకోవటం కంటే దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనేటటువంటి తపన. తన ప్రజలు ఉన్నారు బానిసత్వంలో అని ఆయనకున్నటువంటి సంకల్పం. రెండవది దేవునితో గడిపేటటువంటి సంకల్పం. అదే కదా ఉంది. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఎవరితోనంట? దేవుని ప్రజలు శ్రమలు అనుభవిస్తారు కదా, వారితో కూడా నేను కూడా పాలుభాగస్తున్నా. ఐ వాంట్ పార్ట్నర్. ఎవరు ముందుకు వస్తారు? బిజినెస్ పార్ట్నర్స్కి అయితే ముందుకు వస్తారు. శ్రమల్లో నేను కూడా పార్ట్నర్ ఉంటానని ఎవరైనా ముందుకు వస్తారా? మా ఇక్కడ పార్పం చేస్తా ఉన్నాం, నేను కూడా చేస్తానని వస్తారా? రారు. ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది, నాకు కూడా ఒక పాట సమయం ఇరా, నాకు కూడా చిన్న ప్రార్థన ఇవ్వరా, లేకపోతే నాకు కూడా నేను కూడా టీంలో ఉంటా. ఇప్పుడు ఆహ్లాదకరము, ఉపయోగకరము అనేటటువంటి దానిలో పార్ట్నర్స్గా ఉంటారు, కానీ శ్రమలో ఉంటారా పార్ట్నర్గా? ఉండరు. కానీ మోషే యొక్క ఉద్దేశం, ఎవరైతే దేవునిలో శ్రమ పడుతూ ఉంటారో నేను కూడా అట్టి శ్రమలో పాలుభాగస్తుడిగా ఉండుట మేలు. దేనికంటే? ఐగుప్తి ధనము కంటే, సుఖభోగాల కంటే, ఐగుప్తి వారసుండి అనిపించుకునే కంటే నింద మేలు. మోషే ఏదో నాయకుడు అనుకుంటాం, కానీ ఆయన నిర్ణయాలు అంత కఠినంగా ఉండే, అందుకని గొప్ప నాయకుడు అయ్యాడు ఆయన. ఒక నిర్ణయం తీసుకుంటే చాలామంది డ్రాప్ అవుతారు కదా. ఒక నిర్ణయం మన వల్ల కాదు, రైట్ వదిలేసేయి, ఇది నా వల్ల కాదు, సరే వదిలేసేయి. మిడిల్లో డ్రాప్ అవుతూ ఉంటారు అందరూ. ఏదో చేద్దాం అనుకుంటారు, వదిలేస్తారు, చేద్దాం అనుకుంటారు, వదిలేస్తారు, చేద్దాం. ఆయన అట్లా కాదు, చేద్దాం అనుకుంటే చేద్దాం, అంతే. దేర్ ఇస్ నో ఆప్షన్. ఇంకంతే. చావైనా మరణమైనా నిందలైనా పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను, పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తా నీతినెప్పుడు విడువను నేను, సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను, సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను, సువార్త అందని ఊరు
కేపి యోహనన్ గారి నినాదం ఇది. కేరళలో పుట్టాడు. దాదాపు 1,00,000 మందిని సేవకుల్ని చేశాడు. ఎంతమందిని? 1,00,000 మందిని సేవకులుగా చేశాడు. ఆళ్ళల్లో నేను ఒకడిని. సువార్త అందని ఊరు ఉండకూడదు, సంఘం లేని గ్రామం ఉండకూడదు. అది ఆయన ఎయిమ్, గురి, సంకల్పం. అంటే ఒక తీర్మానం తీసుకున్న తర్వాత, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత డ్రాప్ అవ్వకూడదు. తీర్మానం చేసుకో, ఒక నిర్ణయం తీసుకో, దేవునితో సమయం గడుపు. పరిస్థితులు ఎట్లాగున్నా దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది ఖచ్చితంగా. దేవుడు దాన్ని కంప్లీట్ చేయటానికి నీ ప్రణాళిక, నీ తీర్మానం, నీ సంకల్పం ఏమైతే ఉందో, నీవు దేవునితో గడిపితే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షతను పొందుకుంటావు. ఆ యొక్క గురిని, ఆ యొక్క సంకల్పాన్ని, ఆ టార్గెట్ని రీచ్ అవ్వటానికి దేవుని ప్రత్యక్షత మనం పొందుకుంటాం. మోషేకి దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఎక్కడ? పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. పొదేమవుతుంది? మండుతుంది. మోషే గొర్రెలు కాస్తూ ఉన్నాడు. సడన్గా మంట వచ్చింది. అక్కడ పక్కన ఏదో పొద ఉంది, మంట వచ్చింది. చూస్తూ ఉన్నాడు కానీ ఆ పొద అట్లాగే కనబడతా ఉంది. అది కాలిపోవట్లా. ఏమవుతుంది? పొద కాలిపోతే ఏమవుతుంది? ఒక్కొక్క ఆకు రాలిపోతూ ఉంటుంది, కిందకి బెండ్ అవుతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. చివరికి మోడు మిగిలిపోతుంది. అవసరమైతే మోడు కూడా కాలి బూడిదిగా అయిపోతుంది. కానీ చూస్తున్నాడు, ఆ పొద కాలట్లా. ఏదో వింతగా ఉందనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అప్పుడు దేవుని ప్రత్యక్షత అనేది తనకు అర్థమైంది. అప్పుడు అంటా ఉన్నాడు, మోషే నడునైనా. ఎక్కడికయ్యా? నువ్వు అనుకున్నావు, చూసినావా? ఏమని? ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి ఐగుప్తు బానిసత్వం నుంచి అని నువ్వు అనుకున్నావు, చూసావా? అనుకున్నా. మరి నువ్వు నాతో కూడా సమయాన్ని గడుపుతా ఉన్నావు కదా. నీకున్న వాంఛ నేను ఇప్పుడు నెరవేరుస్తా. నీకున్న ప్రణాళిక, నీకున్న సంకల్పాన్ని రీచ్ అవ్వటానికి, ఫుల్ఫిల్ చేయటానికి నేను నీతో ఉంటా. అనంటే ఈయనకి వాంఛ ఉంది. ఇప్పుడు ఈయన మీద ఈయనకి నమ్మకం లేదు. ఎంత అనిపిస్తూ ఉంటుందో ఒక్కోసారి. వాంఛ ఉంది, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ ఈయనకు ఇంకొక డౌట్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్. నేను దానికి యోగ్యుడను, సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తిని కాదు అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఇతనిలో అది ఆ బాధ, ఆ వేదన ఉంది. కానీ నేను దానికి సరైన పర్సన్ కాదు అనేది ఒక సంకల్పం. అలాగే దేవునితో సమయం గడిపేటటువంటి అలవాటు నీకుంటే, నీది ఏ సంకల్పం అయితే ఉందో, ఏ ఆశ అయితే ఉందో, నీ గురి ఏదైతే ఉందో, దానిని నీకు సామర్థ్యత లేకున్నప్పటికీ నీకు సామర్థ్యతను అనుగ్రహించి నీ యొక్క, నా యొక్క ప్రణాళికలు, సంకల్పాలను నెరవేర్చేవాడు నీవు, నేను ఆరాధించేటటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలుగున్నాం. ఏమీ లేకుండా, ఏ గురి లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా, ఏ గోలు లేకుండా ఉండే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఏమి ఇప్పుడు గురేదన్నా ఉంటే దాని కొరకు చెయ్యాలా అనిపిస్తుంది.
బైబిల్ కాలేజీ కట్టాలి అనిపించింది. బైబిల్ కాలేజీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నిసార్లు ప్రభు దగ్గర ఏడ్చిన సందర్భాలు. ఈ ఆకారం ఈరోజు కనపడింది. 4 బ్యాచ్లకి 31 మందిని సేవకులు తయారు చేసాము అనంటే దీని వెనక దేవుని పాదాల సన్నిధిలో ఏడ్చినటువంటి కొన్ని గంటలు, నిద్ర కూడా పోకుండా దాని గురించి ఆలోచించినటువంటి కొన్ని గంటలు, చెయ్యాలి అన్నటువంటి ఆరాటం, ఆవేదన, సంకల్పం, ఒక నిర్దిష్టమైనటువంటి 100 మందిని సేవకులుగా చెయ్యాలి అనేటటువంటి ఆ సంకల్పం, నిర్దిష్టమైనటువంటి అలాంటిది కలిగి ఉంటే దినములు గడుస్తూ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, ఇది ప్లాన్ చేసిన తర్వాత మ్యూజిక్ నేర్పించడానికి వచ్చిన ఆయన అన్న ఇక్కడే ఉంటారు, బుర్రలపాలెం. పిల్లర్స్ చేసాం కదా, తిరిగి అక్కడికి వచ్చి అయ్య బాబోయ్ గుండె, అయ్యా నీ జీవితంలో అసలు ఇది ముగిస్తావా, ఎందుకు పెట్టుకున్నావు నాయన ఇంత అని అన్నాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఏది ఎన్ని పిల్లర్స్ మొత్తం? 26 పిల్లర్స్. పిల్లర్కి మధ్య 12 అడుగుల గ్యాప్. ఎంత గ్యాప్? పిల్లర్కి మధ్య 12 అడుగుల గ్యాప్, 26 పిల్లర్స్. మొత్తం ఎన్ని సెంట్లో పడిందంటే బిల్డింగు 8 సెంట్లో. ఏది ఇల్లు కట్టాలంటే 3 సెంట్లో కట్టేసేయచ్చు. ఇప్పుడు ఇది ఎన్ని సెంట్లో పడింది? 8 సెంట్లలో పడింది. ఎన్ని సెంట్లు కావాల్సి వచ్చింది? 8 సెంట్లు కావాల్సి వచ్చింది. ఇది కాదయ్యా అన్నాడు. ప్రార్థన చేసుకొని కనిపెడతా ఉన్నా 2-3 ఆహ్వానాలు వచ్చినాయి, రండి బ్రదర్ అని. సర్లే దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయినా. తిరిగి రిటర్న్ వచ్చేసరికి మరలా ఇక్కడ ఇల్లు షిఫ్ట్ చేసి ఇక్కడ ఉండటానికి దేవుడు అనుకూలత ఇచ్చాడు. పునాది వేసాం, ఏది పిల్లర్సే, ఇంకా దాన్ని ఏమంటారు, ఈ పునాది మీద పుట్టింగులు పోసిన తర్వాత దాని మీద బెల్ట్ వేయలే, ఇంకా ఆ బెల్ట్ దాకా కూడా రాలా. అప్పుడు ఈయన పలికిన మాట, సో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 2-3 సహోదరులు దేవుడు ప్రేరేపించాడు అని నమ్ముతా ఉన్నా. రమ్మనేసరికి ఈ బెల్ట్ వరకు వేసేసి వెళ్ళిపోయినా. వచ్చేసరికి ఓపెనింగ్ పెట్టుకున్నా. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, మోషే ఆయన ఆశయం ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని తీర్చాడు. కారణం ఆయనకున్నటువంటి ఆశయం, రెండవది దేవునితో సమయం గడుపుట. ఈ 2 అలవాట్లు మోషేని ఒక నాయకుడిగా చేసింది. ఈ 2 అలవాట్లు మోషేని ఏం చేసింది? ఒకటి ఒక ఆశయం, రెండోది దేవునితో సమయాన్ని గడిపే అలవాటు. ఈ 2 కలిపి ఒక గొప్ప నాయకుడిని చేసింది, ది గ్రేట్ లీడర్. ఆ 2 అలవాట్లు గొప్ప నాయకుడిని చేసింది. సో నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, దేవుడు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. అప్పుడు ఆయన 2 ఆశయాలు కలిగి ఉంటే గొప్ప నాయకుడు అయ్యాడు కదా. ఇప్పుడు కూడా ఎవరు ఇలాంటివి కలిగి ఉన్నా ఆయన గొప్ప నాయకుడిగా వారిని దేవుడు మారుస్తాడు అని దృఢంగా నమ్ముతా ఉంటా. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, మార్పు లేని దేవుడు, తారతమ్యం చూపనటువంటి దేవుడు. కనుక దేవునితో సమయం గడిపేటటువంటి విధానంలో ఉండాలి. అట్లాగే ఏ గోలు లేకుండా ఏదో జీవితం గడుస్తుంది కదా అని గడిపే మాకండి.
ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, ఒక ఆలోచన పెట్టుకోండి. నేను ఇది చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు మనం చేయకపోయినా, మనకు సామర్థ్యత లేకపోయినా దేవుడు సామర్థ్యత ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. మోషే కనపడతా ఉన్నాడు. మోషే చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నత్తుండి నేను మాట్లాడలేను, నా వల్ల కాదు నాయనా అని అన్నాడు. ఈయనకున్నటువంటి జీలు ఎవరికి లేదు. మోషేకి ఉన్న జీలు ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేసి కన్నీరు కార్చేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు తప్ప ఇదిగో విడిపిస్తాను, నేను విడిపించాలి, నేనే చెయ్యాలి అనేటటువంటి పట్టుదల ఎవరికి లేదు. మోషేకి మాత్రమే ఉంది. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఎవరు కనపడలా దేవునికి, మోషే తప్ప ఇంకెవరు కనపడలా. ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. మోషే, ఇంక నీకు నమ్మకం లేదా? నీ చేతిలో ఉన్న కర్ర కింద పడైనాయన అన్నాడు. పడేయమన్నాడా లేదా? నేను నీకు తోడుగా ఉంటా, అద్భుతాలు చూపించాడు. అయినా కానీ నాకు ఇంకో మనిషి కావాలి అని అంటే అహరోన్ని ఇచ్చాడే లేదా? అహరోన్ని ఇచ్చాడు. తన నోటి మాంద్యం గురించి అహరోనును ఇచ్చాడు. ఆయనకి ఏం కావాలో అది ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది. నీకు నాకు సంకల్పం ఉండాలి. జీవితం అంటే ఏదో అందరికిలాగా బతకటం కాదు. అది ఎవరైనా బతుకుతారు, దానిలో ఏముంది? స్పెషాలిటీ ఏముంది? ఒక సంకల్పం. పలానా టైంలో ఆయన ద్వారా కట్టబడిందండి అనేటటువంటిది ఒకటైతే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని కూడా పిలువబడతాం. నమ్మకమైన మంచి దాసుడా, ఎందుకంటే ఫుల్ఫిల్ చేస్తాం కదా. ఫుల్ఫిల్ చేయకుండా వెళ్తే ఏదో పొంగులాగా వస్తుంది. అన్నం పొంగినట్లుగా ఏదో పొంగులాగా, రైట్ నేను కూడా చేయాలనుకుంటాం. తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతాం. ఇంకా మాట్లాడవు, ఇక ఉండవు, గుర్తురావు. ఇక మళ్ళీ రొటీన్ కాలచక్రం మనకి ఏదైతే ఉంటుందో టైం టేబుల్, దానిలో పడిపోయి మొత్తం మర్చిపోతాం. గోలు ఉండదు, ఏమి ఉండదు, ఒక గురి కానీ ఏముండదు. కానీ కొన్నిసార్లు వస్తుంది ఇన్స్పిరేషన్ని బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి, మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయాలనుకుంటాం. కానీ అది ఆ గంటే ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. అది కాదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే చేయాలనుకుంటాం ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలి. చాలామంది వాళ్ళ ఇంట్లో గోడల మీద రాసుకుంటారు వాళ్ళ గురి మర్చిపోకుండా. బెడ్ మీద పడుకున్నప్పుడు ఎదురుగా కనపడతాయి అట్లా రాసుకుంటారు. ఒక్కొక్క తలకిందులుగా ఏదో ఒకటి పడి దాన్ని మర్చిపోకూడదు, చెయ్యాలి అనే వాంఛగా మారినప్పుడు, ఏదో చెయ్యాలి ఇన్స్పిరేషన్ వేరను వాంఛగా మారినప్పుడు ఖచ్చితంగా దేవునితో సమయం గడిపేటటువంటి అలవాటు గనక ఉంటే ఆ పరిస్థితులన్నిట్లో దేవుడు మనలను నడిపించి ఆ పరిస్థితులను రీచ్ అవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.